మామూలుగా సర్పంచ్గా గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు వాళ్ళ బళ్ళ మీద సర్పంచ్ అని ఎమ్మెల్యే అని రాసుకున్నాడు మనం ఎప్పటి సందో చూస్తున్నాం. అయితే ఇలా ఎమ్మెల్యే బండికి ఓ సైరన్ ఇంకా ఎమ్మెల్యే అని టిక్కర్ కూడా ఉంటుంది. అంటే అదొక విఐపి బండి అని అర్థం. కానీ ఓ ఎమ్మెల్యే బండికి ఉండాల్సిన విఐపి టిక్కరు ఓ దొంగోడు వాడి బండికి పెట్టుకొని తిరుగుతున్నాడట. మరి గమ్ముచ్చటేందో చూద్దాం పార్రా సార్. ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించిన బండి ఎసొంటిదో ఏమో గాని గా స్టిక్కరే ఇప్పుడు ములుగు జిల్లాలో పెద్ద వార్త అయ్యింది. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే ఈ స్టిక్కర్ ములుగు ఎమ్మెల్యే సీతక్కది. గా బండ్లే ఉన్న తువ్వాలేమో పువ్వు పార్టీది. అగ్గ కొంపదీసి సీతక్కేమన్నా పువ్వు పార్టీలకు ఇట్లా పోతుందా ఏందని పరిశాన్ కాకుర్రి. అదేం లేదు, ఎందుకంటే ఈ స్టిక్కరు సీతక్కదే గాని బండి మాత్రం ఆమెది కాదు. అయితే అసెంబ్లీ రూల్ ప్రకారం గెలిచిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి ఎమ్మెల్యే పాసింగ్ స్టిక్కర్లు ఇస్తారు కదా, అట్లా సీతక్కకు కూడా ఇచ్చిన ఈ స్టిక్కర్ ఏండన్నా పోయిందో లేకుంటే దొరికిన స్టిక్కర్ ను దొంగతనంగా ఇంకోటి తయారు చేయించిర్రో తెలియదు గాని TS02 FB8239 అనే బండికి తగిలించుకొని ఇష్టం వచ్చినట్లు తిరుగుతుండట ఆ కారోడు. అంతేకాదు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండుతోని ఎక్కడ పోయినా కూడా సీతక్క బండే కావచ్చని జనం కూడా పరిశాన్ అయి చూస్తుర్రట. అటెంక కార్ డాష్ బోర్డ్ మీద ఉన్న పువ్వు పార్టీ కండవా చూసి ఓరక్కో సీతక్క బండ్లకు పువ్వు పార్టీ కండవెట్లొచ్చే అని అనుకున్నారట. ఈ ముచ్చట పార్టీ నాయకులకు ఎరికయ్యి సీదావై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిర్రు. మా ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని పువ్వు పార్టీ వాళ్ళ బండి ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంది, సీతక్క పేరు ఖరాబ్ చేస్తుర్రు, అసలు ఈ స్టిక్కర్ ఆలకెక్కడ దొరికింది చెప్పాలే, గా బండిని సీజ్ చేయాలి, ఆ బండికి ఈ స్టిక్కర్ ఎవడంటూ పెట్టిండో దొరకబట్టుర్రు ఇస్తారని కేసు పెట్టిర్రు. మరి గాడెవడో ఎందుకు సీతక్క పేరు బద్నాం చేయ చూసిండో పోలీసు వాళ్ళు పట్టుకొని బయట పెడతారు గాని స్టిక్కర్ అంటించుకున్నాడు పెద్ద హుషారుగాడే ఉన్నట్లున్నాడు. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంటే పోలీసులు ఆపరు, టోల్ గేట్ కాడ పైసలు కట్టేది ఉండదు, ఎట్లవైనా ఎదురుండదు అనుకున్నాడో ఏం పాడో గాని మొత్తానికి ముచ్చట స్టేషన్ల కేసు పెట్టేదాకా పోయింది. మరి గాని ఎప్పుడు పట్టుకుంటారో ఏమో చూడాలే.